తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. వందలాది కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. మొదటి రోజే దాదాపు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. ఇవాళ సమ్మిట్ కోసం ఇంకా పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలివస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో అంచనాకు మించి తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలు సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది. అలాగే ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు గుజరాత్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా యాజమాన్యం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వంతారా బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. గుజరాత్లోని వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ జూ పార్క్లోనూ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 200కు పైగా ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణలో 1,00,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ కీలక ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన అభినందనీయమని సిఐఐ మాజీ చైర్మన్ దినేష్ స్పష్టం చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానికి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ తెలంగాణ విజన్ ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. అదానీ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని, సిమెంట్, గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా యుఏవి టెక్నాలజీని హైదరాబాద్ లో రూపొందిస్తున్నామని, హైదరాబాద్ లో తయారయ్యే యుఏవీలను దేశ సైన్యానికి అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో తయారయ్యే యుఏవీలను ప్రపంచ మార్కెట్లో కూడా అమ్ముతామన్నారు. తెలంగాణలో 25,000 కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తామని, లాజిస్టిక్స్ లో కూడా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అదానీ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. 4,000 కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలను కలిపే రహదారులను కూడా అదానీ సంస్థ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. 2,000 కోట్లతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఫ్యూచర్ సిటీలో 1,700 కోట్లు పెట్టుబడులు పెడతామని అపోలో గ్రూప్ ప్రకటించింది. 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు మై హోమ్ గ్రూప్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఈ రోజు ఐటీ, వినోద రంగాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థలతో ఎంఓయూ చేసుకోనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులతో చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. రెండో రోజు సదస్సులో కాలుష్య నివారణ,
పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో తెలంగాణతో భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధికి, తెలంగాణ ఎదగడానికి చేపట్టాల్సిన కార్యాచరణ వంటి అంశాలపై చర్చిస్తారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. వందలాది కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపాయి. మొదటి రోజే దాదాపు 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. ఇవాళ సమ్మిట్ కోసం ఇంకా పెద్ద సంఖ్యలో ప్రముఖులు తరలి వస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో అంచనాకు మించి తెలంగాణ ప్రభుత్వం వివిధ కంపెనీలు, సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. విద్యుత్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది. అలాగే ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు గుజరాత్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా యాజమాన్యం ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వంతారా బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. గుజరాత్లోని వంతారాలో ఉన్న సదుపాయాలన్నీ ఇక్కడ జూ పార్క్లోనూ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 200కు పైగా ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాట్లు కానున్నట్లు తెలుస్తోంది.